ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి నేను ముందు ఆయనకు నమస్కారం చేసి చెప్తున్నా. ఎంతదంటే మమ్మల్ని ఇలా బయటికి వెళ్ళిపోమంటే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాం, అనాథల పాలైపోతాం. నాకున్నది పొలం అమ్ముకుని వచ్చాను, కట్టుకున్నా. ఇక్కడేదో జీవితం. మేము మధ్య తరగతి వాళ్ళం, బాగా ఉన్నవాళ్ళం కాదు. మేము లేబర్ కంటే ఎక్కువ, లేబర్ కాదు. అంచేది మేము దయించి మమ్మల్ని ఇలాగే స్థిర నివాసం చేయండి. ఇక జరిగే మటుకు జరగకుండా చూడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే కట్టుకున్న వాళ్ళందరూ కట్టుకున్న వాళ్ళ పరిస్థితి చూసి ఉండనివ్వండి అంటున్నారు. ఏంటంటే కట్టుకున్న వాళ్ళ పరిస్థితి చూసి దయవించండి అంటున్నారు అంతేగా? అంతే. మమ్మల్ని పరిస్థితి చూసి మమ్మల్ని ఇలా బతకనిస్తే మీకు మేము రుణపడి ఉంటాం. లేదంటారా మీరు ఇలా చేస్తే మటుకి మేము ఎక్కడ పోవాలో మాకు తెలుస్తారు. ఆత్మహత్యలే నాకు తరువాయి. అంతకంటే ఏం చేయలేం. ఎందుకంటే ఉమ్మడిగా నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు ఇక అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాలి. అంతకంటే ఇంకేం కాదు. నేను దయించి రిక్వెస్ట్ చేసేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, ఇలా మీరు సహృదయంతో మమ్మల్ని ఆలోచించి మా బాధలు మీరు ఒకసారి గ్రహించి అర్థం చేసుకుని మాకు కొంచెం ఇలాగే కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాం. రైట్. దుర్గం చెరువుకు సంబంధించి దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి నెక్టార్ గార్డెన్స్ కానీ, కావురి హిల్స్ కానీ, అలాగే డాక్టర్స్ కాలనీ మొత్తం కూడా ఎఫ్టీఎల్లో ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ దుర్గం చెరువును ఆనుకొని చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా నివాసమై ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నేపథ్యంలో రేవంత్ రెడ్డి సోదరుడు, ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. ఆయనకు కూడా ఒక నివాసం ఇచ్చామని కూడా, ఆయనకు కూడా ఒక నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఇల్లు కూడా 1 month లో కూలగొట్టే అవకాశం ఉంది. దాంతోపాటు 241 ఇల్లు దుర్గం చెరువుని ఆనుకున్నటువంటి కాలనీ పరిసర ఇళ్ళని కూడా కూల్చే ప్రయత్నము, కూల్స్తారని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఇక్కడ దుర్గం చెరువు ఆనుకొని ఉన్నాము. ఇది దుర్గం చెరువు బార్డర్. సో ఇదంతా కూడా దుర్గం చెరువు బార్డర్ అన్నమాట. సో అది కూడా అంతా కూడా దుర్గం చెరువు బార్డర్. ఈ బార్డర్ లో మనకి దాదాపు నెక్టార్స్ కాలనీ ఉంది. చాలా పెద్ద కాలనీ ఇది. దీంట్లో నెక్టార్స్ గార్డెన్స్ లో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి వెనుక వైపు అటు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం. సరే ముందుకు వస్తే మనకి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా కనబడుతుంది. రైట్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం. సో ఇక్కడ దుర్గం చెరువు బార్డర్ ఇక్కడ ఉంటే ఆయన ఇల్లు అక్కడ ఉంది. దాదాపు ఒక 500 మీటర్ల దూరంలో ఆయన ఇల్లు ఉంటుంది. దాంతోపాటు దుర్గం చెరువు నలుదిక్కులా కూడా దాదాపు 200 నుంచి 300 ఇల్లు ఉంటాయి. మొత్తం కూడా ఇప్పుడు ఆ ఇళ్ళ ఓనర్లు ఒకటే డిస్కషన్, నోటీసులు ఇచ్చారు, ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు, ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గ్రూపులుగా గుంపులుగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. గతంలో వాళ్ళు తీసుకున్న ఎవరైతే రియల్ ఎస్టేట్ పెద్దల దగ్గర వాళ్ళు తీసుకున్నారో వాళ్ళను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్నప్పుడు అంత క్లియర్ గా ఉంది, అంత క్లియరెన్స్ ఉంది. జిహెచ్ఎంసీ నుంచి అటు రెవెన్యూ అధికారుల నుంచి గవర్నమెంట్ నుంచి మొత్తం కూడా మాకు క్లియరెన్స్ ఉంది, అప్పుడే మేము తీసుకున్నామని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకసారి నెక్టార్ గార్డెన్స్ ఉంది, అక్కడ కూడా వెళ్దాం. అక్కడ ముఖ్యంగా సినిమా రాజకీయ నాయకుల ఇల్లులు కూడా నెక్టార్ గార్డెన్స్ ఉంది. ఒకసారి నెక్టార్ గార్డెన్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇదంతా కూడా ఈ ఏదైతే దుర్గం చెరువు పక్కనే ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఒక 1 కిలోమీటర్ కూడా ఉంటుంది. 1 కిలోమీటర్ లోపే ఉన్నటువంటిది. లెఫ్ట్ సైడ్ లో మనకు అంత గ్రీనరీ అంతా కూడా దుర్గం చెరువుకు సంబంధించి. ఈ దుర్గం చెరువు చెరువు పక్కన మొత్తం కూడా ఎఫ్టీఎల్ అనమాట. ఎఫ్టీఎల్ ల్యాండ్ మనకు అనిపిస్తుంది కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్. ఇప్పుడు అసలు సిసలైన దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ల్యాండ్ ని ఎఫ్టీఎల్ కి అచ్చు గుద్దినట్టు, అంటే ఎఫ్టీఎల్ పక్కా ఎఫ్టీఎల్ అయినటువంటి చెరువు స్థలం, ముఖ్యంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా కాదు, చెరువు స్థలం మనకు ముందు కనిపిస్తున్నటువంటి నెక్టార్ గార్డెన్స్ లో ఇది దుర్గం చెరువుని ఆనుకొని ఉన్నటువంటి గార్డెన్స్ అన్నమాట. దుర్గం చెరువు పక్కనే ఉంటుంది నెక్టార్ గార్డెన్స్. సో ఈ నెక్టార్స్ గార్డెన్స్ దగ్గర ఇందులో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అది ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో బాబు మోహన్ గారి నివాసం ఇందులోనే ఉంటుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ బాబు మోహన్ గారి నివాసం ఇందులోనే. రైట్. అలాగే మనం ప్రస్తుతం నెక్టార్ గార్డెన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దుర్గం చెరువు సమీపంలో ఉన్నటువంటి కావురు హిల్స్, డాక్టర్స్ కాలనీ, నెక్టార్స్ గార్డెన్స్. సో ఇవన్నీ కూడా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి ఇల్లులు. దుర్గం చెరువు ఆనుకొని ఉన్నటువంటి ఇల్లుల్లో ఇవి కూడా ముఖ్యము. నెక్టార్ గార్డెన్స్ కూడా ముఖ్యం అని చెప్పేసి హైడ్రా అధికారులు తెలిపారు. ఇక్కడ నెక్టార్ గార్డెన్స్ మనకు కనిపిస్తుంది. ఈ నెక్టార్ గార్డెన్స్ లో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఉన్నారు. ముఖ్యంగా ఇందులో ప్రముఖ నటుడు, సీనియర్ కమెడియన్
బాబు మోహన్ గారి ఆయన నివాసం కూడా ఈ నెక్టర్ గార్డెన్స్ లో ఉంది. అలాగే ఇంతకు ముందు ఈవీవి సత్యనారాయణ గారి నివాసం కూడా నెక్టర్ గార్డెన్స్ లో ఉంది. చాలా మంది ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ ఇల్లులు కూడా ఈ యొక్క నెక్టర్ గార్డెన్స్ లో ఉంది. ఈ నెక్టర్ గార్డెన్స్ ని ఆనుకొని దుర్గం చెరువు ఉంది. ఒకసారి ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెక్టర్ గార్డెన్స్ కూడా నోటీసులు అందాయి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏందని ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నెక్టర్స్ గార్డెన్స్ ఆనుకొని పక్కనే దుర్గం చెరువు ఉంది కదా సార్, ఆ డీటెయిల్స్ కోసం అడుగుతున్నాము. మాకేం తెలియదు. ఈ నెక్టర్స్ గార్డెన్స్ ఆనుకొని దుర్గం చెరువు ఉంది కదా, తెలీదు. బ్యాక్ సైడ్ ఏమో మేము కొత్తగా వచ్చాము. ఓకే. ఈ నెక్టర్స్ గార్డెన్స్ వెనకాల ఏముంటది? తెలీదు, మాకేం తెలియదు. ఓకే. సో ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడ తెలియదు అని చెప్పేసి ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు ఈ నెక్టర్స్ గార్డెన్స్ లో. సో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తారు, సెక్యూరిటీ సిబ్బంది, అలాగే వాచ్మెన్ కూడా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ చెప్పడానికి ముందుకు రావట్లేదు. అలాగే నమస్తే అండి, మీ పేరు సార్? నాది సిరికొండ అండి. ఇక్కడ కాదు. ఇక్కడ కాదండి. ఓకే. ఈ నెక్టర్స్ గార్డెన్స్ ఐడియా ఉందండి మీకు? మా తెలియదు సార్. దుర్గం చెరువు ఎక్కడండి? ఇక్కడ దుర్గం చెరువు పక్కన సార్, ఈ గార్డెన్స్ వెనకాల. సో ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు నెక్టాస్ గార్డెన్స్ వెనకాలనే దుర్గం చెరువు ఉంది. సో చెరువు పక్కనే ఈ యొక్క నెక్టార్ గార్డెన్స్ ఉంది. దుర్గం చెరువు పక్కనే నెక్టార్ గార్డెన్స్ ఉందని కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. సో చాలా మంది వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తలేరు, చెప్పడానికి ముందుకు వస్తలేరు. సో ఈ నెక్టార్ గార్డెన్స్ ప్రధానంగా మనకు వినిపిస్తుంది డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అలాగే నెక్టార్ గార్డెన్స్, దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నటువంటి ఇల్లులు అని చెప్పేసి. వాస్తవానికి ఇక్కడ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అంశం కూడా బాగా వినిపిస్తుంది. అధికారులు వేరే కన్స్ట్రక్షన్ అయితే వెంటనే కూలగొడుతున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చారని చెప్పేసి. సో తిరుపతి రెడ్డి ఇల్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు దాదాపు 500 మీటర్స్ దూరంలో ఉంది చెరువు నుంచి. సో ఆయన కంటే ముందు దాదాపు ఒక 150-200 ఇల్లులు ఉన్నాయి. అవన్నీ దాటిన తర్వాత తిరుపతి రెడ్డి ఇల్లు. సో అందరు కొనుక్కున్నట్టుగానే అక్కడ తిరుపతి రెడ్డి కూడా ఇల్లు కొనుక్కున్నాడు. అంటే మేము ఎంక్వైరీ చేసినాం అక్కడ. సో తిరుపతి రెడ్డి అందరు కొన్నట్టే ఇల్లు కొన్నట్టు తప్పితే అక్కడ ఆయన చెరువును ఆనుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసి దాని బిజినెస్ చేయలేదు. ఆయన అందరిలాగే ఉన్న ల్యాండ్ను కొనుక్కొని ఆ ల్యాండ్లోని ఇల్లు కట్టుకున్నాడు, కానీ ఆ ల్యాండ్ కాకుండా పక్కన చెరువు ల్యాండ్ అయితే కబ్జా చేయలేదు. ఇది వేరే ఏవైతే డెమాలిషన్ కి ఎగ్జాంపుల్ ఎన్ కన్వెన్షన్ కి తిరుపతి రెడ్డి ఇల్లుకి ఉన్నటువంటి వేరియేషన్ అన్నమాట. సో అందరూ ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టి నోటీసులు ఇచ్చారు డెమాలిష్ చేయాలని. రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లుతో పాటు దాదాపు 300 ఇల్లులు ఉన్నాయి దుర్గం చెరువు పక్కన. దుర్గం చెరువును ఆనుకొని ఎన్నో ఇల్లులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ నెక్టర్ గార్డెన్సే ఉంది. అలాగే చాలా ఇల్లులు ఉన్నాయి. చాలా ఇల్లులు దాదాపు 100 ఇల్లు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉంది. సో అందరికి కలిపి ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఆయన కొన్నప్పుడు GHMC అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు ప్రభుత్వం అనుమతులతోనే, ప్రభుత్వం క్లియరెన్స్ ఉన్న తర్వాతనే ఆయన ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది. ఆయన కొన్న ల్యాండ్ లోనే కన్స్ట్రక్షన్ చేసిండు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఆ ల్యాండ్ కబ్జా చేసి మాత్రం అక్కడ కట్టలేదు. సో చాలా మంది రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటారు. నిజం మాత్రం వాస్తవం మాత్రం ఇది. అయితే నెక్టార్ గార్డెన్స్ లో ముఖ్యంగా సినీ నటుడు బాబు మోహన్ ఇల్లు అయితే ఉంది. సో ఆయనను కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సో మనకు బాబు మోహన్ గారి నెంబర్ మన దగ్గర ఉంది. ఆల్రెడీ మన శశి టీవీలో బాబు మోహన్ గారు ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఒకసారి ఆయనకు కాల్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఉండేది కూడా ఈ యొక్క నెక్టార్ గార్డెన్స్ లోనే. సో ఒకసారి ఆయన కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాము. వాస్తవానికి అప్పుడు కొండవాళ్ళ పరిస్థితి, వాళ్ళందరూ కూడా అప్పుడు ఈ ఇల్లులని ఇక్కడ మంచి స్థావరం అనే కొనుక్కోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఎవరు కూడా కబ్జా చేసుకోలేదు. ఎగ్జాంపుల్ ఎంతమంది సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా అప్పుడు ఈ ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది, కొని కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో బాబు మోహన్ గారికి కాల్ చేస్తున్నాం, ఆయన మాత్రం లిఫ్ట్ చేయట్లేదు. సో ఆయన బిజీ ఉన్నట్టున్నారు, బాబు మోహన్ గారు అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఆయన ఈవీవి సత్యనారాయణ గారు, చాలా మంది రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క నెక్టార్ గార్డెన్స్ లో ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులు కూడా చాలా మంది యొక్క నెక్టార్ గార్డెన్స్ లో నివాసం ఉన్న వాళ్ళే డ్యూటీ చేస్తున్నాం. డ్యూటీ చేస్తారు. సో ఏంది ఇక్కడ నోటీసులు ఇచ్చినారు కదా, ఏమైనా ఐడియా ఉందా? హైడ్రా నోటీసులు కూడా మాకేం తెలియదు సార్. దుర్గం చెరువు ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? ఇదే కదా, గేట్ దూరం అవుతూనే ఉంటుంది. ఈ గార్డెన్స్ వెనకాలనే ఉంటుందా దుర్గం చెరువు? ఇది పార్క్ లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇల్లులు ఉన్నాయి కదా నెక్టార్ గార్డెన్స్ లో, ఆ నెక్టార్ గార్డెన్స్ పక్కనే ఉంటుంది దుర్గం చెరువు. పక్కన ఉంటుంది, అంటే మధ్యలో రోడ్డు ఉంటుంది. రోడ్ అంటే మన చెరువు రోడ్. చెరువు రోడ్, చెరువు రోడ్ చెరువు రోడ్డే ఉంటుంది. వీళ్ళంతా కొనుక్కొని సొంతం కట్టించుకున్నట్టు కదా.
అవన్నీ కూడా అన్ని చేసిపోయారు, ఇంప్రూవ్మెంట్ ఏం లేదని చెప్పారు అంతే. అన్ని ఇళ్ళకి రాసినారు, FTL అన్ని రాసినారు. ఏం అవ్వటం లేదు సార్, మొత్తం అన్నిటికీ ఇట్లు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, అంతే ఇక. చాలా ఇళ్ళకి FTL అని రాసినారు. అవును, చాలా వరకు రాసి. మీరు ఇక్కడ ఉంటారా? మేము ఇక్కడ అందరం ఇక్కడ సో FTL అని రాసినారా చాలా ఇళ్ళకి? తెలియదు సార్. రైట్, దుర్గం చెరువును ఆనుకొని పక్కన ఉన్నటువంటి దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి నెక్టార్డ్ గార్డెన్స్ కానీ అలాగే చాలా ఇళ్లకు F అనే అక్షరంతో హైడ్రా అధికారులు రాశారు. మనకు కూడా ఇంటి పైన కనబడుతుంది F అని రాయడం జరిగింది. అంటే FTL పరిధిలో ఉన్న ఇల్లు అని చెప్పేసి మార్క్తో F అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. భయ్యా నమస్తే. నమస్తే. ఎప్పటి నుంచి ఉంటున్నారని ఇక్కడ మీరు? 2 years అయింది. మీ ఓన్ హౌస్ ఏది? ఈ షాప్ వేరేది. ఓకే, షాప్ మీ ఓన్. సో ఇప్పుడు ఇది అంతా కూడా FTL పరిధిలో ఉంది, FTL ల్యాండ్ లో ఉంది. దుర్గం చెరువు పక్కన FTL ఇవన్నీ కూడా 30 days పర్మిషన్, 30 days వరకు నోటీసులు ఇచ్చినారు కదా? ఇచ్చిన నోటీస్. ఓకే, మీకు నోటీసులు వస్తాయా? మాకు కాదు సార్కి ఇచ్చిన పైన. ఏమన్నా నోటీస్ ఏమన్నా ఇచ్చినారు? ఏమన్నారు? మాకు ఐడియా లేదు. సార్కి ఐడియా ఉంది, మాకు షాప్ ఉంది అంతే. అంటే 30 days లో 30 ఖాళీ days చేయాలా? 30 ఇవన్నీ days కూడా మొత్తం చెప్పిన 30 days టైం ఉంది అంతే. చేయకపోతే కూల కొట్టేస్తారా 30 days? చెప్పిన 30 days టైం ఇచ్చిన అంతే. ఓకే, ఇప్పుడు ఈ దుర్గం చెరువు ఎక్కడ ఉంది? నెక్టార్స్ గార్డెన్స్ పక్కన ఉంది, ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్ ఉంది. నెక్టార్ గార్డెన్స్ వెనకాలనే ఉందా? వెనకాల కాదు, బ్యాక్ సైడ్ ఉంది. అదే వెనకాల బ్యాక్ సైడ్, దాని ఆనుకునే పక్కకే. ఓకే, గ్యాప్ ఏమైనా ఉందా మధ్యలో? గ్రౌండ్ ఏమైనా ఉందా? అవును, సో మెయిన్ గా నెక్టార్ గార్డెన్స్ కి ఎఫెక్ట్ ఇప్పుడు ఐడియా లేదు సార్. అంతే ఏం మాట్లాడుకుంటున్నారు అందరు? నెక్టార్ గార్డెన్స్ ఫస్ట్ టార్గెట్ లాగా ఉందా ఇప్పుడు? ఐడియా మాకు ఇంత ఐడియా లేదు. ఓకే, బాబు ఎవరెవరు ఉంటారు అందులో నెక్టార్ గార్డెన్స్ లో? చాలా ఉంటారు, పెద్ద పెద్ద ఉన్నాయి మొత్తం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు? తెలిసేది లేదు అది అంతా. గుర్తుపట్టేవాళ్ళు? వేరే ఊరు వెళ్ళిపోయినాయి. ఓకే ఓకే, బాబుమోహన్ గారు ఉంటారంట. ఇంకా మినిస్టర్లు ఎవరు ఉంటారు? ఐడియా లేదు. పేర్లు తెలిసేమన్నా? 30 days టైం ఇస్తారు నోటీస్. మీకు ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి చెప్పారు, మాకు ఐడియా లేదు అంతే. మళ్ళీ మీది ఓన్ షాప్ కదా? షాప్ ఆన్ మా పెద్ద అన్న ఉన్నాయి, ఊరు వెళ్ళిపోయింది. యూరోప్ లో ఉండా? ఇప్పుడు వీళ్ళు ఖాళీ చేయాలా, డెమాలిష్ చేసేయాలంటే ఏం చేస్తారు అప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? ఖాళీ చేస్తే ఖాళీ చేస్తారు అంతే. ఖాళీ చేస్తారు, మీ జాగా పోయినట్టే కదా? జాగా మాది కాదు, ఆన్ ఉంది. సార్ వచ్చింది. సార్ నమస్తే అండి, మా శశి టీవీ నుంచి సార్ మాది. మీరు ఎన్నాళ్ళుగా ఉంటున్నారు సార్ ఇక్కడ? మేము 15 సంవత్సరాలు 15 years కింద మీరు కొనుక్కున్నారు? కొనుక్కున్నాం. ఓకే, సో అప్పుడు అన్ని ప్రభుత్వ అనుమతులతో అన్ని చూసుకొని తీసుకున్నారా? ప్రభుత్వ అనుమతులు ఏంటంటే అంటే ఒకటి లేఅవుట్ చేశారు. ఓకే, లేఅవుట్ చేసిన దాన్ని ఫ్లాట్ తీసుకున్నాము. లేఅవుట్ చేశారు, లేఅవుట్ చేసిన దాన్ని మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాము. అంటే అప్పుడు కూడా మేము మిగతా కాగితాలు పెట్టినా వాళ్ళు శాంక్షన్ చేయలే. మేము కాగితాలు పెట్టాం, శాంక్షన్ చేయలే. శాంక్షన్ చెప్పిన అయితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏదో చెప్పేసి వెళ్ళిపోయేవారు, మేము కట్టుకున్నాం. అంతేగాని ఇంతవరకు మమ్మల్ని ఆ తర్వాత చాలా రిక్వెస్ట్. అసలైన విషయం ఏంటంటే మేము ఏదో తప్పు చేసి కట్టుకున్నాము, కరెక్ట్ కట్టుకున్నాం. మాకు రోడ్లు ఎందుకు వేశారు? ఉంటాకి నివాస స్థలానికి పవర్ ఎందుకు ఇచ్చారు? పవర్ లేకపోయినా మేము రాం. మీరు కట్టుకున్నారు మీ ఇంట్లో, మీరే అలా ఉండండి. మేము కరెంట్ ఏమో, రోడ్లు వేయము, వాటర్ ఏమో, తర్వాత డ్రైనేజ్ ఏమో, మీరు ఎలా ఉంటారు ఉండండి, మేము ఉన్నాం. ఆ రోజునే మేము వెళ్ళిపోదు. అదే కాకుండా వాళ్ళు కరెక్ట్గా మాకు ఫెసిలిటీస్ ఇవ్వబట్టి మేము తప్పో ఒప్పో చేసాం. గవర్నమెంట్ కూడా మాకు సహకారం చేసింది, లేకపోతే ఎన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసింది. చెరువైనప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తారు? రోడ్డు చెరువైనప్పుడు కరెంట్ కనెక్షన్ ఎందుకు ఇస్తారు? డ్రైనేజ్ ఎందుకు ఇస్తారు? చెరువైనప్పుడు చెరువుకి ఏం అవసరం అంటున్నారు మీరు, అంతేనా? అవి మీరు మానేసిన పూట మీరు వెళ్ళమన్నాం సర్లే, మీరు కూల కొట్టాం సర్లే, మేము అసలు నివాసమే ఉన్నాం. ఇక్కడ కరెంట్ లేకపోతే ఉంటావా? రోడ్ లేకపోతే ఉంటావా? వాటర్ లేకపోతే ఉంటావా? అది నిత్యావసర వస్తువులు మీరు సప్లై చేశారు. ఎందుకు చేశారు? ఉండమనే కదా. దానికి తగ్గ మేము పెనాల్టీ తోటి ట్యాక్స్ కడతాము. ట్యాక్స్ 40,000 45,000 కడుతున్నా గత 15 సంవత్సరాల నుంచి పర్ ఇయర్. మరి అన్నీ కడుతున్నామంటే మేము మీ మాటకి ఎగ్గర తెచ్చి వచ్చి కట్టుకుంటే మీరు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతే ఆ తర్వాత ఇవన్నీ మాకు ఫెసిలిటీస్ ఇచ్చారు. ఫెసిలిటీస్ ఇవ్వకపోతే మేము ఉన్నాం. ఇప్పుడైనా మీరు మేము కోరేది ఏంటంటే కట్టింది ఏదో కట్టాం, పెనాల్టీ వేయండి, కడతాం, మమ్మల్ని అలా ఉన్నామండి. నేను పొలం అమ్ముకొచ్చి కట్టా, ఆంధ్ర మాది. 4 ఎకరాల పొలం అమ్మేసి 12, 12, 48 లక్షలు అక్కడ అప్పుడు అవి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి కట్టుకున్నా.
అంచేత నేను చెప్పేది ల్యాండ్ ఏంటంటే ఇక్కడ కొనుక్కున్నారు. దయించి మమ్మల్ని ఎలా బతకనివ్వండి. నా పిల్లలతోటి నేను ఇలా ఉంటే ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి నేను ముందు ఆయనకు నమస్కారం చేసి చెప్తున్నా. ఎంతదంటే మమ్మల్ని ఇలా బయటికి వెళ్ళిపోమంటే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాం, అనాథల పాలైపోతాం. నాకున్నది పొలం అమ్ముకుని వచ్చాను, కట్టుకున్నా. ఇక్కడే జీవితం. మేము మధ్య తరగతి వాళ్ళం, బాగా ఉన్నవాళ్ళం కాదు. మేము లేబర్ కంటే ఎక్కువ లేబర్ కాదు. అంచేత మేము దయించి మమ్మల్ని ఇలాగే స్థిర నివాసం చేయండి. ఇక జరిగే మటుకు జరగకుండా చూడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే కట్టుకున్న వాళ్ళందరూ కట్టుకున్న వాళ్ళ పరిస్థితి చూసి ఉండనివ్వండి అంటున్నారు. ఏంటంటే కట్టుకున్న వాళ్ళ పరిస్థితి చూసి దయవించండి అంటున్నారు, అంతే కదా? అంతే. మమ్మల్ని పరిస్థితి చూసి మమ్మల్ని ఇలా బతకనిస్తే మీకు మేము రుణపడి ఉంటాం. లేదంటారా మీరు ఇలా చేస్తే మటుకి మేము ఎక్కడ పోవాలో మాకు తెలుస్తారు. ఆత్మహత్యలే నాకు తరువాయి. అంతకంటే ఏం చేయలేం. ఎందుకంటే ఉమ్మడిగా నేను, నా భార్య, నా కొడుకు, నా కోళ్ళు, ఇక అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాలి. అంతకంటే ఇంకేం కాదు. నేను దయించి రిక్వెస్ట్ చేసేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, ఇలా మీరు సహృదయంతో మమ్మల్ని ఆలోచించి మా బాధలు మీరు ఒకసారి గ్రహించి అర్థం చేసుకుని మాకు కొంచెం ఇలాగే కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాం. చాలా మంది ప్రతిపక్షాలు కూడా గొడవ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది, ఆయనది కూడా కూల్ చేయాలా, ఆయనది కూడా ఇల్లు ఉంది కదా వెనకాల సైడ్. ఆయన కూడా అక్కడ కావూరు హిల్స్ ఎక్కడ ఆయన కూడా రేవంత్ రెడ్డి గారి వెనకాల కావూరు హిల్స్ అండి, వెనకాల అది వెనకాల కావూరు హిల్స్. రేవంత్ రెడ్డి గారి అన్నగారు తిరుపతి రెడ్డి గారికి కూడా ఉంది. ఆయన సౌహృదంతో నేను తెలియక కొనుక్కున్నాను. నాది కూడా మేము కూడా తెలియక కొనుక్కున్నదే. తెలుసు ఎవరో కొనుక్కుంటారో, ఇది రేపు పొద్దున్న అబ్జెక్షన్ ఎవడో కొనరు కదా, తెలియకుండా కొనుక్కున్నాము. ఆ తర్వాత ఆయన కూడా నామినల్ గా మీరు ఎలా చేస్తే అలా చేయండి అని చెప్పేసి ఆయన చెప్పారు. దాని మీద ఇంకా ఆయన కూడా సర్వతంతో చెప్పారు. మాకు కూడా ఇంతవరకు నాకు నోటీస్ రాలే, నోటీస్ ఇవ్వలేదు. ఇంకా అందరికి వచ్చినాయి నోటీసులు. ఇస్తే దాని మీద మేము కూడా ఆలోచించి దాని మీద ఏ కాలనీ కిందకి వస్తుంది సార్? మాది దుర్గం చెరువు దగ్గర కళ్యాణ్ నగర్ కాలనీ. కళ్యాణ్ నగర్ అమర్ సొసైటీ ఎక్కడండి? అమర్ సొసైటీ అమర్ సొసైటీ అటు సైడ్ ఉంది. మాది కళ్యాణ్ నగర్. కళ్యాణ్ నగర్. అది దీని అవతలేమో బృందావన్ కాలనీ. ఇప్పుడు వాటికి కూడా ప్రమాదమేనా? వాటికి కూడా నోటీసులేనా? వాటికి కూడా అది కూడా FTL. దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 100 కుటుంబాలు ఉంటాయా? 100 పైన ఉంటాయి సార్. ఒక 1000 కుటుంబాల దాకా ఉంటాయి. నెక్టర్ గార్డెన్స్ వేరు, ఇది వేరు, 1000 కుటుంబాలు. నెక్టర్ గార్డెన్స్ లో చాలా మంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఉంటారా? అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, సినిమా ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరున్నారండి ఆర్టిస్ట్? సినిమా ఆర్టిస్ట్ బాబు మోహన్ గారు ఉన్నారు. ఇంకా ఇంకో ఆయన ఎవరు ఉన్నారన్నారు. తర్వాత చీఫ్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు. వాళ్ళు లోపల ఉన్నారు. ఎవరైనా వాళ్ళు మాకంటే ఎక్కువ ముందు నుంచి ఉంటున్నారు. వాళ్ళు 25 years నుంచి ఉంటున్నారు. రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారు? రాజకీయ నాయకులు ఎవరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, కానీ నాకు కరెక్ట్ పేరు తెలియదు. ఒక్కసారి దయ చూపమంటారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డిని దయ చూపమంటారు, అంతే కదా? అంతే. ఓకే. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి చాలా మంది ఏం చెప్తున్నారు అంటే, మనకు అక్కడ రైట్ సైడ్ లో నెక్టర్ గార్డెన్స్ కనబడుతుంది. నెక్టర్ గార్డెన్స్ దుర్గం చెరువు పక్కన ఉంటే, దాని ముందు ఉన్నటువంటి కళ్యాణ్ కాలనీలో చాలా మంది ఇల్లులు కట్టుకొని ఉంటున్నాం. సో అవతలది బృందావన్ కాలనీ, ఇటు మళ్ళీ కళ్యాణ్ నగర్ కాలనీ. ఇటు కళ్యాణ్ నగర్ కాలనీలో చాలా మంది ఇల్లులు ఉంటున్నాయి కదా. ఈ ఇంట్లలో మేము కట్టుకున్నాము. సరే, మేము చెరువు నివాసంలో కట్టుకుంటే, ఈ ఇల్లంతా కూడా చెరువు నివాసంలో మేము కట్టుకుంటే మీరు కరెంట్ ఎందుకు ఇచ్చారు? డ్రైనేజ్ ఎందుకు ఇచ్చారు? ఇక్కడ రోడ్లు ఎందుకు వేశారు? జనాలు ఉండడానికే కదా మీరు రోడ్లు వేసింది. జనాల కోసమే కరెంట్ వేస్తారు కదా, జనాల కోసమే డ్రైనేజ్ వేస్తారు కదా, కరెంటు జనాల కోసం వేస్తారు. చెరువులో మళ్ళీ కరెంట్ ఎందుకు వేస్తారు? ఇది చెరువు ల్యాండ్ అయితే, ఇక్కడ వాటర్ ఇక్కడ వరకు వస్తే, ఇది దుర్గం చెరువు ల్యాండ్, దుర్గం చెరువు సంబంధించిన ల్యాండ్ అయితే చెరువులో కరెంటు పోల్స్ ఎందుకు పాతారు? రోడ్లు ఎందుకు వేస్తారు? డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు పెడతారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ సీనియర్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి దయ చూపి మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. మేము ఏళ్ళ నుంచి పొలాలు అమ్ముకొని వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము. మేము కష్టపడి కట్టుకున్నాం, మధ్యతరగతి వాళ్ళము. కొత్తగా కబ్జా అయ్యేదాన్ని అడ్డుకోండి తప్పితే మేము ఎప్పుడో కట్టుకున్నాము. మమ్మల్ని దయచేసి వదిలేయండి అని చెప్పేసి ఇక్కడ అమర్ సొసైటీ, అలాగే నెక్టార్ గార్డెన్స్, ఇక్కడ కావూర్ హిల్స్, కళ్యాణ్ నగర్, బృందావన్ కాలనీకి చెందినటువంటి కాలనీ మెంబర్స్ అయితే అంటున్నారు.